ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన వారమంతా నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు తండ్రి. పునరుద్ధాన దినాన్న అయ్యో, ఈ మే నెల 19వ తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిస్తున్న దేవా, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన్న ప్రతి ఒక్క బిడ్డని సన్నిధానానికి వెళ్ళి ఆరాధించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకి అనుకూలమైన పరిస్థితులను దయచేయమని సన్నిధానంలో అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యో తండ్రి, మమ్మల్ని కునుకక కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయం అనేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు నిత్యముగా మన మధ్యన ఉన్నారు, మన మధ్యన నివసిస్తున్నారు. మనం కూడా దేవుని యొద్ద నివసించాలంటే, దేవుని యొక్క మందిరంలో మనం నివసించాలంటే మన మార్గములను మన క్రియలను దిద్దుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలని. ఇది యెహోవా స్థలము, ఇది యెహోవా ఆలయము, ఇది దేవుని యొక్క మందిరం అనేసి మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఆనాటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నారు, ఇది నిత్యముగా ఈ స్థలము నాది. ఈ స్థలంలో మిమ్మల్ని నివసింపజేయాలంటే, మీరు ఈ స్థలంలో ఉండాలంటే మీ క్రియలను మీ మార్గములు దిద్దుకొనండి. ఇది నా మందిరం అనేసి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియా గారి ద్వారా తెలియజేసినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, మన మార్గములను మన క్రియలను దిద్దుకునే వారిగా ఉండాలి. మన మార్గములు సరిగ్గా మన క్రియలు సరిగ్గా లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళినా మన ఫలితం ఏమీ ఉండదు. కానీ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నువ్వు మేలులు పొందుకోవాలంటే నీ మార్గంను సరైన మార్గములుగా చూసుకోవాలి. నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఈ స్థలము యెహోవా ఆలయం అంటే దేవుని యొక్క స్థలంలో మనం నివసించాలంటే, దేవుని యొక్క స్థలంలో మనము ఉండాలంటే మన మార్గంలో మన క్రియలను దిద్దుకోవాలని అక్కడ మనకి హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అనేసి అక్కడ 3 సార్లు దేవుడు తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క స్థలంలో నివసించే వారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు. కాబట్టి మా మార్గంలో మన క్రియలు ప్రతి ఒక్క బిడ్డ దిద్దుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈరోజు ఈ దినము ఈ స్థితిలో మేము విధంగా ఉండి నేను స్తుతించగలుగుతున్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ఎందు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినాన్న మా మార్గంలో మా క్రియలు దిద్దుకుని అయ్యా మీ స్థలంలో మేము ఉండాలనేసి, ఇది దేవుని ఆలయం అనేసి మీరు మాకు ఎంతగానో తెలియజేసి ఉన్నారు. పరిశుద్ధమైన మందిరంలోకి మేము వెళ్ళినప్పుడు మా మార్గంలో మా క్రియలు మేము దిద్దుకోవడానికి కృప చూపించమని, సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి మా క్రియలను దిద్దమని అయ్యా నీ సన్నిధానంలో అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.